గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఇది ఎగువ మానేరు ప్రాజెక్టు ఎలా ప్రవహిస్తుందో చూస్తున్నాం. దీని యొక్క కెపాసిటీ 2 టీఎంసీలు 2 టీఎంసీలకు గాను 2 టీఎంసీలు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇది గతంలో 40 సంవత్సరాల నుంచి ఎక్కడా లేని విధంగా ఇదంతా కూడా ఉంది అని చెప్పి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. వందలాది ఎకరాల నీటి పాలైంది, పంట పొలాలన్నీ కూడా నీటి మట్టంలో మునిగిపోయాయి. అలాగే ఇప్పటికే 5గురు అక్కడే ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఇది చూస్తున్నాం, ఒక్కసారి ఒక వాటర్ ఫాల్ అత్యధికంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఇక్కడికి రండి, మీరు ఈ నర్మాల ప్రాజెక్టును చూపిస్తున్నాం మనం. దీనికి సంబంధించి అయితే ఒక్కసారి గమనిద్దాం. నిండు కుండను తలపిస్తుంది. ఇటు కామారెడ్డి ఎగువ ప్రాంతంలో కురిసినటువంటి విస్తారమైనటువంటి వర్షాలు, కామారెడ్డిలో దాదాపు 42 టీఎంసీల ప్రవాహం ఉంది, ఉధృతిగా కొనసాగుతుంది. దీంతో వాగులు వంకలన్నీ పొంగి పొల్లుతున్నాయి. మానేరు వాగు పైన ఉన్నటువంటి ఎగువ మానేరు డ్యామ్ ఇది. ఎగువ మానేరు ప్రాజెక్టు 2 టీఎంసీలకు గాను 2 టీఎంసీలకు పైన అవుట్ఫ్లో వస్తుంది. ఇటు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలకు సంబంధించి బోట్లు వస్తున్నాయి. సుదూర ప్రాంతం నుంచి వారు రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. 5గురు ఇక్కడే ఈ వాగుకు అవతల వైపునే చిక్కుకున్నారు. వాళ్ళను రక్షించడానికి అధికారులు, రాజకీయ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ముమ్మరంగా తమ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ వారిని రక్షించాలని. ఇప్పటికే ఒకరు మృతి చెందినటువంటి ఘటన విషాదాన్ని నింపింది. మనం అన్ని రకాలుగా మేము ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పేసి ఇటు ప్రజాప్రతినిధులు, అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ ప్రాజెక్ట్ పరిస్థితి ఇట్లా ఉంటే మిగతా ప్రాంతాల్లో సైతం హై అలర్ట్, రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఖచ్చితంగా వారిని కాపాడడానికి మేము చర్యలు తీసుకుంటున్నామంటున్నారు. వారికి ఇప్పటికే డ్రోన్ సహాయంతో ఆహారము, కావాల్సినటువంటి బెడ్షీట్స్, గొడుగులు అన్నీ కూడా వారికి సప్లై చేయడం జరిగింది. టీ, కాఫీ, మీల్స్, గత రాత్రి టార్చ్ లైట్స్ సైతం పంపించడం జరిగింది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినట్టుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా మెదక్, కామారెడ్డి ప్రాంతాల్లో కురిసిన వర్షాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సైతం కొనసాగుతున్నాయి. గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో వాగులు వంకలు పొంగిపొలుతున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇక్కడ మనకి రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఉన్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. నిన్న ఉదయం 5 గంటల ప్రాంతంలో పశువులను తీసుకురావడానికి వెళ్ళినటువంటి పశువుల కాపర్లు అక్కడే చిక్కుకున్నటువంటి పరిస్థితి. ప్రవీణ్ అనేటువంటి ఒక వ్యక్తిని మాత్రమే అక్కడ లింగన్నపేట దగ్గర కాపాడడం జరిగింది, రెస్క్యూ చేయడం జరిగింది. అందులో ఉదయమే నాగయ్య అనేటువంటి వ్యక్తి గల్లంతయ్యాడు. ఆయన ఆచూకీ ఇప్పటికీ దొరకట్లేదు. కొంతమంది ఇచ్చినటువంటి సమాచారం మేరకి ఆయన బహుశా ఎక్కడున్నాడు, ఎట్లా ఉన్నాడు అని చెప్పి తెలియని పరిస్థితి. కుటుంబ సభ్యులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రజాప్రతినిధులు, అధికారులు తక్షణ చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి హామీ ఇస్తున్నటువంటి పరిస్థితి. బాధితులతో మాట్లాడారు. డ్రోన్ల సహాయం ద్వారా వారికి ఆహార పొట్లాన్లు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గత రాత్రి అంతా టార్చ్ లైట్లు పంపడం జరిగింది. ఎత్తైన ప్రదేశంలో వాళ్ళంతా చిక్కుకున్నారు. ధైర్యంగా ఉన్నామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితిని అయితే గమనించవచ్చు. ఇప్పటికైనా తమ కుటుంబ సభ్యులను ఆదుకోవాలని చెప్పి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్, నర్మాల నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.